ఒప్పో రీసెంట్ లాంచ్ చేసినటువంటి మొబైల్ అయితే ఇదే ఒప్పో రేనో 16 అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు పెట్టినటువంటి ప్రైస్ కి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాసెసర్ కి అసలు సంబంధమే లేదు. మన దగ్గర ఉన్నటువంటిది 8GB 256GB వేరియంట్ అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అట్లానే నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ టోటల్ గానైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఒకవేళ మీరు ఈ మొబైల్ ని బై చేయాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. విత్ ఎవ్రీ శాంపుల్స్ తో సహా అయితే ఈ వీడియోలో నేను మీకు కవర్ అయితే చేస్తాను. విత్ ఎవ్రీ ఫుటేజెస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో కూడా మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే మనకు ఒప్పో రీసెంట్ లాంచ్ చేసినటువంటి ఒప్పో రేనో 16 అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ గా బాక్స్ మీద చూసుకుంటే ఒప్పో రేనో 16 5G అని చెప్పేసి ఉంది. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏంటి అంటే వీళ్ళే ఒక కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. అట్లానే మనకు ఒక మొబైల్ అయితే ఉంది బాక్స్ లో, ఇంకొకటి 80 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. USB to Type C కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. అట్లానే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా బాక్స్ లో ఉన్నటువంటి ఇవే అన్ని అయితే వచ్చేసినాయి. బాక్స్ లో మనకు చార్జర్ బ్రిక్ లేకుండా అయితే లేదు. ఓవరాల్ బాక్స్ లో అయితే అన్ని వచ్చేసినాయి. మేజర్ గా ఒప్పో రేనో అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటిది ఏంటంటే మనకు కెమెరా అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి యూస్ చేసుకోండి. కెమెరాలో కానీ చూసుకున్నట్టు అయితే మనకు చూడడానికి ఐఫోన్ మోడల్ గానీ అయితే కనిపిస్తుంది. ఐఫోన్ 16 ఇది ఒకటి బ్లాక్ సైడ్ ది, ఇక్కడ బ్లాక్ ది పక్క పెట్టేసి ఉంటే మాత్రం మీకు సేమ్ ఐఫోన్ 16 లాగానైతే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం అట్లానే అనుకుంటా ఉంటారు. సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక యూనిక్ డిజైన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఒక 3D డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మేబీ మీకు వీడియోలో అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు, కానీ రియల్ టైంలో చూస్తే మాత్రం బాగుంది. ఒకవేళ మీకు నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా ఉంది అనుకోండి, ఒక్కసారి కుదిరితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. ఇది వచ్చేసరికి హోలోవర్స్ 3D డిజైన్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 3D డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు టచ్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఆ ఫీల్ అయితే డిఫరెంట్ అయితే ఉంది. ఇదైతే ఒకటి గుర్తైతే పెట్టేసుకోండి. ఫస్ట్ మనం దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. కాంపాక్ట్ సైజ్ లో ఉంది. ఎవరైతే నాకు పెద్ద సైజ్ కాదు, ఒక కాంపాక్ట్ కావాలనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గానే ఉంటుంది. అంటే సైజ్ లో పరంగా కానీ చూసుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సేమ్ మీకు ఐఫోన్ అనేది ఉంది అనుకోండి, మీకు సేమ్ ఆ ఐఫోన్ లుక్ అయితే వస్తూ ఉంటుంది. కుదురుతో ఒకసారి చూడండి, నా దగ్గర ఐఫోన్ కూడా ఉంది. సేమ్ అయితే నాకైతే సేమ్ అయితే అనిపిస్తూ ఉంది. సైజ్ లో కానీ చూసుకుంటే కొంచెం ఒప్పో ఒక కొంచెం ఇంతనైతే పొడుగు ఉంది. మిగతాదంతా సేమ్ చూడడానికి అయితే సేమ్ నాకైతే ఐఫోన్ టైప్ అనే అనిపిస్తూ ఉంది. ఒక డైనమిక్ ఐలాండ్ ఇవి పక్కకు పెడితే మాత్రం సేమ్ నాకు ఐఫోన్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.32 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్క్రోలింగ్ అయితే స్మూత్ గానే అయితే ఉంది. అవుట్డోర్ బ్రైట్ లైట్ లో కూడా మనకు మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నేను ఇండోర్ అండ్ అవుట్డోర్ అయితే రెండు కూడా చూసిన. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో కానీ చూసుకుంటే మనకు చూడడానికి అయితే ఈ స్టైల్ గానే అయితే కనిపిస్తూ ఉంది. చాలా వరకు కాంపాక్ట్ అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ 3 కూడా 50 MP అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. మనకు రైట్ సైడ్ లో వాల్యూమ్ అప్ డౌన్, అలానే పవర్ ఆన్ బటన్, పవర్ ఆఫ్ బటన్ అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకు ఐఫోన్ లో ఉన్నటువంటి యాక్షన్ బటన్ టైప్ గానే అయితే వీళ్ళైతే ఒక బటన్ అయితే తీసుకొని వచ్చేసారు. మనకి ఇక్కడ ముందుగానే చూసుకుంటే IR బ్లాస్టర్ కోసం అయితే ఇదైతే వర్కింగ్ అవుతా ఉంది. మనకు బాటమ్ లో కానీ చూసుకుంటే USB Type C ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సిమ్ స్లాట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇది మనకు డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD అయితే కార్డ్ అయితే యూజ్ అయితే చేయలేం. ఇక్కడ మనకు స్పీకర్స్ కానీ చూసుకుంటే ఇది మనకు డాల్బీ స్పీకర్స్ అయితే కాదు, జస్ట్ ఒక వీళ్ళకి సంబంధించినటువంటి స్టీరియో స్పీకర్స్ అని చెప్పేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది. కాపీరైట్స్ వల్ల నేనైతే సౌండ్స్ అయితే ప్లే చేయడం లేదు. చాలా వరకు కాపీరైట్స్ వస్తూ ఉన్నాయి. సో నేనైతే ప్లే చేయడం లేదు. డాల్బీ అయితే కాదు. ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. ఓవరాల్గా ఇక్కడ కానీ దీంట్లో ఉన్నటువంటి ప్లస్ ఏంది మైనస్ ఏంది అన్ని కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాం. బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 3 కూడా మనకు 50 MP అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి సోనీ LYT 600 తోటి అయితే వస్తూ ఉంది. మనకు అల్ట్రా వైడ్ వచ్చేసరికి కూడా మనకు 50 MP. ఇంకోటి వచ్చేసరికి మనకు టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకు 3.5x ఆప్టికల్ జూమ్ అయితే వేసేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ కూడా 50 MP అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఒక్కసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఉన్నటువంటి ఫోటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీ అయితే ఒక్కసారి అయితే చెక్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి 1080 పిక్సెల్ 30 FPS లో అయితే వీడియో అయితే రికార్డింగ్ అవుతా ఉంది. ఆడియో కూడా డైరెక్ట్ ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తూ ఉంది. నేను వాకింగ్ కూడా చేస్తూ ఉన్నాను. ఆడియో అండ్ వీడియో క్లారిటీ రెండు కూడా ఎట్లా ఉందో చెక్ చేయండి. మనకు వైడ్ యాంగిల్ అయితే ఇంతగా వస్తుంది. మొత్తం అయితే మన చెయ్యి కూడా పడతా ఉంది. 0.6x ఇది ఫ్రంట్లో కూడా మనకు. ఇది వచ్చేసరికి మనకు 1x ఫ్రంట్లో కానీ చూసుకుంటే, ఇది వచ్చేసరికి మనకు 2x ఇంత జూమ్ అయితే అవుతా ఉంది. 2xలో కానీ చూసుకుంటే మనకి ఈ రేంజ్ టైప్ అయితే జూమ్ వస్తుంది. 0.6x పెట్టుకున్నా కూడా మనకు క్లారిటీ అయితే బాగుంది. అండ్ ఇంత వైడ్ యాంగిల్గా అయితే వస్తూ ఉంది. ఒకసారి యూస్ చేసుకోండి ఎంత వైడ్ యాంగిల్ అయితే వస్తూ ఉందో. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. మీకు ఆడియో అనేది ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి, కొంచెం గాలి కూడా అయితే వస్తూ ఉంది, నాయిస్ ఎట్లా ఉంది అని చెప్పేసి మీరు మొత్తం అయితే చెక్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మనము 0.6xలో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాం. 4K 60 FPSలో వీడియో రికార్డింగ్ అవుతా ఉంది. ఇది వచ్చేసరికి మనకు 0.6, ఇది 1x,
ఇది 2x. ఇక్కడ ఒకసారి క్లారిటీ అయితే చూసేసుకోండి ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి అయ్యేది ఉంటే ఇక్కడ చూసేసుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి 3.5 mm. ఇక్కడికి వచ్చేసరికి మనకు క్వాలిటీ అనేది అయితే కొంచెం ఇంప్రూవ్ అనిపించింది. నాకు 3.5x పెట్టుకుంటే క్లారిటీ అనేది అయితే లాంగ్లో ఉంది, చాలా మంచిగా వస్తుంది. అదే 7x కానీ యూస్ చేసుకోండి. 7xలో కూడా మనకు పిక్సెల్స్ అనేది చాలా నీట్గా వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం నాకు 1x 2x కంటే 3.5 ఇంకా 7xది వీడియో క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి చెక్ అయితే అయ్యండి. ఆడియో కూడా డైరెక్ట్ ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తూ ఉంది. ఇక్కడ చూసేసుకోండి ఏ రేంజ్లో క్వాలిటీ అయితే ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఒప్పో రేనో 16 నుంచి అయితే రికార్డ్ అయితే చేస్తా ఉన్నాం. ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. 0.6xలో అయితే ఉంది. మొత్తం ఇది నైట్ టైంలో ఉన్నటువంటి వీడియో. మా ఆపోజిట్లో అయితే ఒక స్ట్రీట్ లైట్ అయితే ఉంది, జస్ట్ అది మాత్రమే ఉంది, ఇంకా ఏమీ అయితే లేదు. 0.6x నుంచి అయితే రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1x. ఒకసారి మీరు క్లారిటీ అనేది చూడొచ్చు. ఎటువంటి మైక్ కూడా యూస్ చేయడం లేదు, డైరెక్ట్ ఇంటర్నల్ మైక్ నుంచి ఆడియో అనేది వస్తుంది. ఏ రేంజ్లో వస్తుంది అని చెప్పేసి మీరైతే చూడొచ్చు. క్లారిటీ అనేది కూడా ఇప్పుడు 2xలో వచ్చింది. మొత్తం జూమ్కి అయితే అవుతా ఉంది. 2x అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా ఏ రేంజ్లో వచ్చింది మీకు క్లారిటీ. ఇక్కడ నాకైతే పిక్సెల్స్ అయితే పగిలిపోయినాయి, నాకు నాయిస్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు ఇదైతే నోటీస్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఇదైతే ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి కెమెరా అని చెప్పేసుకోవచ్చు. అలానే మనకు ఇక్కడ కెమెరా యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసేసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫోటో, వీడియో, పోర్ట్రేట్తో పాటు లెఫ్ట్లో స్క్రోల్ చేస్తే పాప్ అని చెప్పేసి ఒక ఫిల్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటి అంటే మనకు నార్మల్గా మనం ఏమైనా ఫిల్టర్స్ అనేది అయితే యాడ్ అయితే వేసేసుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ తోటి కూడా యాడ్ చేసినటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఇక్కడ యాడ్ అయితే వేస్తా, కుదిరితే చెక్ చేయండి. ఆ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. మనము బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ అయితే చేయొచ్చు. అదే మనము ఫ్రంట్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఫ్రంట్ నుంచి 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ ప్రో మోడ్స్, ఫోటో, వీడియో అని చెప్పేసి ఇంకా అలానే మనకి ఇక్కడ మోర్లోకి వచ్చేసినాం అనుకోండి. ఇక్కడ చూసేసుకోండి స్కాన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది, అండర్ వాటర్ అని చెప్పేసి ఉంది, స్టిక్కర్స్, ప్రో వీడియో అన్నీ కూడా ఉంది. అండర్ వాటర్ వచ్చిందంటే మీకు అర్థమైపోయినట్టుంది. ఇది IP69K వాటర్ రెసిస్టెంట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఫోన్ IP69 రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి వాటర్లో యూజ్ చేసినప్పుడు డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి, ముందే చెప్తున్నా. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అయితే సంబంధించినటువంటిది ఇది. మనకు బ్లోట్వేర్ అయితే ఎక్కువగా ఉంది. అన్నెసెసరీ యాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. వాటిని మీరు చాలా వరకు కూర్చొని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు కలర్ OS తోటి అయితే వస్తూ ఉంది. ప్రజెంట్ OS 16 తోటి అయితే వచ్చింది. మనకు 16.0.7 కూడా అప్డేట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఫోన్ తీసుకున్న వెంటనేనైతే ఇక్కడ చూసేసుకోండి మనకు 6700 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒక 1 డే ఈజీగానైతే యూజ్ అయితే చేయొచ్చు. 80 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు, వాళ్ళే కేబుల్ ప్రొవైడ్ చేశారు. 6000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది, అందుకే మనకు లైట్ వెయిట్ గానే అయితే ఉంది. మొబైల్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకి ఈజీగా 1 డే అయితే వస్తూ ఉంటుంది. బట్ నాకు ఒక్క పాయింట్లోనైతే చాలా వరకు డిసప్పాయింట్ చేసింది ఏంటి తెలుసా, వీళ్ళు పెట్టినటువంటి ప్రైస్కి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాసెసర్కి అసలు సంబంధమే లేదు. ఎందుకనంటే వీళ్ళు ఇచ్చింది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చి అరౌండ్ దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మీరు షాక్లో అయితే ఉంటారు. అరౌండ్ 60,000 చేంజ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇదైతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చి వైర్లెస్ ఛార్జింగ్ లేదు, NFC లేదు, వీటి ఏవి లేకుండా కూడా ఇది పట్టుకొచ్చి 60,000 రూపీస్ పెడితే ఎట్లా ఉంటారు అనుకుంటారు అసలు? నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. మొబైల్ రేట్స్ పెరిగినాయి అట్లా అని చెప్పేసి ఓన్లీ కెమెరాని లేకపోతే బ్యాటరీని ఇంప్రూవ్మెంట్ చేసేసి 60,000 రూపీస్ వర్తా అనేది మీరు ఏమంటారు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే అంత పెట్టడం అయితే వర్త్ అనిపించలేదు. ఎందుకనంటే ప్రైజెస్ అయితే పెరిగినాయి యాక్సెప్ట్, బట్ వీళ్ళు ఇచ్చింది ఎంత 8GB ర్యామ్ ఇచ్చారు ప్లస్ 256GB స్టోరేజ్. దీనికి వీళ్ళు జస్ట్ కెమెరాస్ ఇంప్రూవ్మెంట్ అలానే కొంచెం ఏంటి అంటే 6000 mAh బ్యాటరీ పెట్టేసి అరౌండ్ 60,000 పెట్టడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. రేట్ కొంచెం తగ్గించుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఒప్పో ఫోన్ లవర్స్ ఉంటారు కదా, ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో బై చేసుకుందాం అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం చూసుకోవచ్చు. బట్ ఇంత ప్రైస్ కాదు, అరౌండ్ 50,000లో తీసుకొచ్చినా కొంచెం బెటర్ ఉండవచ్చు అని చెప్పేసి నాకు అనిపించినటువంటి నా పర్సనల్ ఒపీనియన్. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎవరైతే నాకు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటానో, ఒక డైలీ హెవీగా యూజ్ చేసుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఈజీగా 1 డే అయితే వస్తూ ఉంటుంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకు 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ అనేది ఎవరికి బై చేసుకోవచ్చు అనుకుంటే, ఎవరైతే ఒక ప్రీమియం డిజైన్ కావాలి, ఒక యూనిక్ 3D డిజైన్గా కావాలి అనుకుంటారు, ఒక స్టైలిష్గా ఉండాలి, మంచి కాంపాక్ట్ సైజ్లో ఉండాలి, ఫొటోస్ బాగా రావాలి, అలానే మనకు బ్యాటరీ కూడా బాగా రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇది ఒకసారి అయితే లుక్ అయితే ఇవ్వచ్చు. బట్ గుర్తుపెట్టేసుకోండి 60,000. అట్లనే మనకు IP69 రేటింగ్ కూడా ఉంది. బట్
IP69 ఉంది కదా అని చెప్పేసి వాటర్లో తడిస్తే మాత్రం వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏ క్రియేటర్ కూడా ఇది మీకు చెప్పడు. ప్రతి దాన్ని కూడా IP64 ఉంది, 65 ఉంది అని చెప్పి వాటర్ స్ప్రేస్ కొట్టి మరి చూపిస్తారు తప్ప 68, 69 ఉన్నా కూడా మీకు వారంటీ రాదు. ఒకవేళ వాటర్ అనేది లోపలికి వెళ్తే మీరు వారంటీకి వెళ్ళి తీసుకెళ్తే వారంటీ వాటర్ పోయినాయి అని చెప్పేసి వారంటీ ఇవ్వడు. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మొబైల్ బై చేయాలనుకుంటారో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.